మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. లగ్జరీ వాచ్ల కుంభకోణం నేపథ్యంలో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఆయన ఇల్లు, ఫామ్ హౌస్ తదితర 5 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన కుమారుడు హర్షారెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సింగపూర్ నుంచి చెన్నై పోర్టుకు ఖరీదైన వాచ్లు వచ్చినట్లు గుర్తించారు. అలోకం నవీన్ కుమార్ మధ్యవర్తిగా ఫహెర్జీన్ ముబీన్ నుంచి వాచ్లను హర్ష కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. విచారణలో అలోకం నవీన్ 100 కోట్ల విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మనీ లాండరింగ్ సహా మరో కేసు నమోదు చేసిన ఈడీ విచారణ చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సుమారు 12 గంటలకు పైగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బృందం ఢిల్లీ నుంచి నేరుగా ట్రైన్ లో చేరుకొని ఇక్కడ ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత వాహనాలను సమకూర్చుకొని ఉదయం 5:30 ప్రాంతాల్లో పొంగులేటికి చెందినటువంటి మొత్తం 4 ప్రాంతాల్లో ఈ సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. పొంగులేటి ఇంట్లో రైడ్ చేయడానికి గల ప్రధాన కారణం తన కొడుక హర్షారెడ్డి విదేశాల నుంచి వాచ్లను తీసుకొచ్చి వాటిని స్మగ్లింగ్ కి పాల్పడతా ఉన్నాడు. మొత్తం 7 వాచ్లని ఖరీదైనటువంటి వాచ్లను తెప్పించి వాటి విలువ 5 కోట్లు, సుమారు ఈ స్కామ్ 1000 కోట్లకు పైగా ఎక్కువగా ఉంటుందనేది కూడా మేము అంచనా వేస్తున్నామంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక నోట్ రిలీజ్ చేసింది. కేవలం ఢిల్లీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన సోదాలు చేయడానికే ప్రత్యేకమైనటువంటి టీం చాలా రోజులుగా సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి సమయంగా భావించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ క్వార్టర్స్ లో ఉండగా తన కొడుకు హర్షారెడ్డి పోలీసులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అవసరం కాబట్టి తన కొడుకునే టార్గెట్ గా చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రోడ్ నెంబర్ 17లో ఉన్నటువంటి తన ఇంటిపైన సోదాలు చేసి తన కొడుకు హర్షారెడ్డి బయటికి వెళ్లకుండా మాత్రం పూర్తిగా నిర్బంధించేసి ఏ ఒక్క ఆధారం మిస్ అవ్వకుండా ఈ విదేశాలకు చెందినటువంటి వాచ్లు ఇప్పటికే 7 కొనుగోలు చేశాడు. వాటి విలువ 5 కోట్లకు పైగా ఎక్కువగా ఉంటుంది. 5 కోట్ల విలువ చేసేటువంటి వాచ్లని హర్ష ఎందుకు తెప్పిస్తా ఉన్నాడు, ఎవరి కోసం తెప్పిస్తా ఉన్నాడు, ఇన్ని డబ్బులు లెక్కల్లోకి వస్తున్నాయా లేవా, ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీ హవాలా ద్వారా ఈ డబ్బులని చెల్లింపులకు చేస్తా ఉన్నారంటగా కూడా ఈడీ గుర్తించడం జరిగింది. లెక్కల్లోకి లేనటువంటి డబ్బుని ఈ స్మగుల్డ్ గూడ్స్ కి హర్ష ఎందుకు తెప్పిస్తా ఉన్నాడు, నవీన్ కుమార్ అనే ఒక మధ్యవర్తి ద్వారా ఈ వాచ్లన్నీ కూడా తెలంగాణకు, హైదరాబాద్ కి, ముఖ్యంగా చెన్నై షిప్ యార్డ్ ద్వారా ఈ వాచ్లు వస్తా ఉన్నాయి అన్నట్టుగా మాత్రం ప్రత్యేకంగా గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో అధికారికంగా సోదాలు కొనసాగుతా ఉన్నాయి. రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 17, తన ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి 10 రిసార్ట్ పరిధిలో కూడా ఈ సోదాలు నిర్వహించడం, ఖమ్మం కార్యాలయంలో, హైదరాబాద్ లో ఉన్నటువంటి మరో కార్యాలయంలో మొత్తం 5 చోట్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కంటే ముందు, ఈ మంత్రి తర్వాత ఎన్ని ఆస్తులను కూడబెట్టాడు, తన కొడుకు పేరు పైన ఎన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, తన కొడుకు కంపెనీలలో ఎంత వాటా చెల్లిస్తా ఉన్నాడు, ఎంత మేరకు వీళ్ళకు డబ్బుల ఆదాయం వస్తా ఉంది, వాటన్నిటి కూడా ఐటీ పరిధిలోకి తీసుకెళ్తా ఉన్నారా లేదా, మనీ లాండరింగ్ జరిగిందనే దానిపై మాత్రమే ఈడీ కేసు నమోదు చేసి పొంగులేటి ఇంటిపై సోదాలు నిర్వహించి అవన్నీ కూడా బయటకు తీస్తా ఉన్నారు. ఫెమా ఉల్లంఘనకు ఏదైనా పాల్పడ్డారా, ఫారెన్ మనీని కూడా ఏదైనా వీళ్ళు ఇండియన్ కరెన్సీ కిందకి మార్చుకోకుండా విదేశీ కరెన్సీని ఉపయోగిస్తా ఉన్నారనే దానిపై కూడా ఈ రోజు అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి రెడీ హ్యాండెడ్ గా అవన్నీ పట్టుకోవడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకొని ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. సందీప్, రవితేజ్, అంటే గతంలో కూడా ఇదే వాచ్ల విషయంలో ఈడీ సోదాలు చేపట్టింది. అప్పుడు ఎటువంటి వాచ్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు? అంటే మళ్ళీ ఇదే వాచ్ల విషయంలో సోదాలు ఎంతవరకు చేరుకున్నాయి? అంటే ఇంకా రేపు కూడా సోదాలు జరిగే అవకాశం ఉందా? ఈ రోజు నైట్ మొత్తం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం తెల్లవారుజామున కూడా అవసరమైతే 2వ రోజు కూడా ఈడీ అధికారులు ఈ సోదాలని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో రైడ్ చేసినప్పుడు ఈ వాచిల అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత పొంగులేటి హర్షారెడ్డి అప్రమత్తం అయ్యి ఎలాగైనా అధికారులు ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహిస్తారు కానీ ముందస్తుగానే ఈ ఆస్తుల పత్రాలు కానీ ఆ స్మగుల్డ్ గూడ్స్ ద్వారా వచ్చినటువంటి వాచ్లు కానీ అన్ని జాగ్రత్త పెడుతూ అవన్నీ కూడా అధికారులకు దొరకనివ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది కూడా ఈడీ అధికారులు భావించి సరైనటువంటి టైంలో తన తండ్రి ఇంట్లో లేకపోవడాన్ని చూసి, ఎందుకంటే అధికార పార్టీకి చెందినటువంటి ఒక మంత్రి కాబట్టి మంత్రి ఖచ్చితంగా ఈడీని అడ్డుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి న్యూసెన్స్ క్రియేట్ అవ్వకుండా కేవలం తన కొడుకు హర్షారెడ్డి ఒక్కడు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు
అధికారులు వెళ్లి అతని పూర్తి స్థాయిలో ఇల్లు తనిఖీ చేస్తే స్మగ్లింగ్ ద్వారా వచ్చినటువంటి ఆ 7 వాచ్లను స్వాధీనపరచుకోవడంతో పాటు ఈ 100 కోట్ల స్కామ్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా తన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఢిల్లీ నుంచి ట్రైన్ ద్వారా వచ్చినటువంటి ఈడీ అధికారులు హైదరాబాద్ చేరుకొని ఇక్కడ వాహనాలను సమకూర్చుకొని ఈడీ కార్యాలయం నుంచి నేరుగా ఈ 5 చోట్ల సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ క్వార్టర్స్ లోనే ఉన్నారు. పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేపడతా ఉన్నారు. ఒక పక్క తన వియ్యంకుడు అయినటువంటి రఘురామారెడ్డి కూడా అక్కడికి చేరుకొని, ఖమ్మం ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి చేరుకొని ఏ రకంగా సాగుతా ఉన్నాయి రైట్స్ అనే దానిపై కూడా దగ్గరుండి పరిశీలన చేపడతా ఉన్నారు. పొంగులేటి హర్షని అనేక వైపుల నుంచి కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అతని నుంచి కూడా వివరాలు రాబడతా ఉన్నారు. ఈ 5 కోట్ల విలువైనటువంటి ఈ వాచ్లని కొనుగోలు చేయడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ డబ్బులు లెక్కల్లోకి రాకుండా ఎలా మేనేజ్ చేస్తా ఉన్నారు, మీకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి, మీకు వచ్చేటువంటి కంపెనీస్ ఏంటి, మీకు ఉన్నటువంటి ఆదాయం ఏంటి, మీ ఐటీ అన్ని కూడా క్లియర్ గా పరిశీలించాలి అంటూ కూడా రికార్డ్స్ అన్ని కూడా తెప్పించుకొని పరిశీలన చేపడతా ఉన్నారు. రేపు ఉదయం వరకు కూడా పొంగులేటి హర్షారెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లో ఈ 4 చోట్ల కూడా రైట్స్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సందీప్, కానీ రవితేజ, ఈ సోదాలు ఇదొక రాజకీయ కోణంలో సాగుతుంది. అంటే బీజేపీ కావాలని కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేసిందని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు వివరణ ఇచ్చారా? సో ఉదయం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం పెట్టినప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే పొంగులేటి సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన ఈ సోదాలు జరిపిస్తా ఉన్నారు. పార్టీ మారే విధంగా, పార్టీ పూర్తి స్థాయిలో దిగజార్చే విధంగా ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది విమర్శల పాలు చేసినప్పటికీ ఈ రాజకీయటువంటి పరమైనటువంటి అంశాలు పక్కన పెడితే ఈడీకి ఉన్నటువంటి స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఏంది, ఎలాంటి ఫిర్యాదులు అందాయి, గతంలో చెన్నై ఎక్సైజ్ అధికారులు కూడా పొంగులేటి హర్షారెడ్డికి నోటీసులు ఇచ్చినప్పుడు అతను రెస్పాండ్ అవ్వకపోవడం, ఈడీ అధికారులు కూడా గతంలో నోటీసులు ఇచ్చినా రెస్పాండ్ అవ్వకపోవడం చూస్తూ ఉంటుంటే, ఒకవేళ రెస్పాండ్ అయితే ఇరుకులో పడతాననుకున్న హర్షారెడ్డి అసలు రెస్పాండ్ అవ్వకుండా ఇన్ని రోజుల పాటు తలదాచుకున్నాడు అనే దానిపైనే ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ కి చేరుకుని ఈ రైడ్స్ కంటిన్యూ చేస్తా ఉన్నారు. అధికారులకు అనుకున్న విధంగానే ఆ 7 వాచ్లు దొరికినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా లెక్కలేనటువంటి డబ్బు పొంగులేటి హర్షారెడ్డి ఇంట్లో దొరికినట్టుగా సమాచారం అందుతుంది. కట్టల కొద్ది డబ్బుని కూడా ఉదయం నుంచి కూడా లెక్కింపులు కొనసాగిస్తా ఉన్నారు. రేపు ఉదయం వరకు కూడా ఆ డబ్బులని లెక్కింపజేసి ఇంత హవాలా డబ్బుని ఇంట్లో పెట్టుకోవడానికి గల కారణాలేంటి, ఈ వ్యాపారాలన్నీ కూడా ఐటీ పరిధిలోకి రాకుండా ఇదంతా హవాలా రూపంలో చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్ అనే దానిపై కూడా ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సందీప్, రవితేజ, అంటే 7 వాచ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అంటే వాటి విలువ సుమారు ఎంత ఉంటుంది? అవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలీజ్ చేసినటువంటి నోట్లో మొత్తం 7 వాచ్లు ఇప్పటి వరకు పొంగులేటి హర్షారెడ్డి కొనుగోలు చేశాడు. అవి కొంతమంది స్నేహితులకు గిఫ్ట్ కింద తెప్పించానంటూ ఉదయం అతను నోరు విప్పాడు, కానీ తనే స్వయంగా ఉపయోగించుకోవడం కోసమే ఈ స్మగుల్డ్ వాచ్ ని తీసుకొచ్చి తనే ఉపయోగిస్తా ఉన్నాడు అనే దానిపై మాత్రం ఈడీ గట్టిగానే ఉదయం నుంచి కూడా క్వశ్చన్ చేస్తా ఉంది. ఇదంతా కూడా ఇతర దేశాల్లో తయారయ్యి ఇతర దేశాల్లో ట్యాక్స్ పే చేసి ఆ తర్వాత ఇండియాకి చేరుకోవాలన్నా ఇక్కడ భారతదేశానికి చెందినటువంటి పన్నులు పే చేసిన తర్వాతనే ఆ వాచ్లన్నీ కూడా సక్రమంగా ఇంటికి డెలివరీ అవ్వాల్సి ఉంటుంది. కానీ కొంతమంది అక్రమ మార్గాల ద్వారా, ఎయిర్వేస్ ద్వారా, షిప్ యార్డ్స్ ద్వారా ఈ స్మగుల్డ్ గూడ్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఎవరికంటా పడకుండా తీసుకొచ్చి ఎవరైతే వారికి డబ్బులు చెల్లించి కమిషన్ రూపంలో వాళ్ళకు ఈ డబ్బుల ఆశ చూపించి దీని ద్వారా వీళ్ళు స్మగుల్డ్ గూడ్స్ కి పాల్పడతా ఉన్నారో వారి అరెస్ట్ చేసిన తర్వాతనే పొంగులేటి హర్షారెడ్డికి చెందినటువంటి పేరు వెలుగులోకి రావడము, దానిపైన చెన్నై కస్టమ్స్ అధికారులు గతంలోనే నోటీసులు అందజేసి చెన్నై కస్టమ్స్ అధికారుల ముందు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చినప్పుడు తను ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇదంతా కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఈడీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇమీడియట్ గా ఈడీ అధికారులు రంగంలోకి దిగి గతంలో సోదాలు నిర్వహించినప్పుడు ఎలాంటి తనకు సంబంధించినటువంటి ఈ వాచ్లు గాని, డబ్బులు గాని, పత్రాలు గాని పట్టుబడడంతో రెండోసారి ఈడీ అధికారులు ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందుకే ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి కూడా హర్షారెడ్డి ఇంట్లో దొరికినటువంటి డబ్బులన్నీ కూడా లెక్కిస్తా ఉన్నారు. అదనపు వాహనాలు, అదనపు సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఉదయం నుంచిగా లెక్క పెడుతున్నటువంటి డబ్బులన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్క వాహనంలో ఈడీ కార్యాలయానికి తరలిస్తా ఉన్నారు. కట్టల కొద్దీ ఈ డబ్బులు అక్కడ స్వాధీనం పడుతుంటే ఈడీ అధికారులే చూసి దాన్ని ఆశ్చర్యపోతున్నట్టుగా సమాచారం అందుతుంది. 7 వాచీలను స్వాధీనం పట్టుకున్నారు. వాటి విలువ 5 కోట్లు అనేది మాత్రం అంచనా వేస్తా ఉన్నారు. ఈ స్కామ్ అంతా కూడా 1000 కోట్లకు పైగా ఉంటుంది అనేది మాత్రం ఈడీ అధికారులు ఈ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ రవితేజ.